హాయ్ సార్ అందరికీ. నా పేరు బి రవికుమార్ అండి. మనది బిఆర్ ఆగ్రో ఫార్మ్స్, మకాడమియా ఫార్మ్ రైట్స్. మీకు విషయం ఏంటంటే మకాడమియా నట్టు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో తయారు చేస్తున్నానండి. ఇది ఆజ్ఫాన్ అని చెప్పి మీకు ఐడియా ఉంది. మనకు ఆల్రెడీ వనసలిపురంలో కూడా అవుట్లెట్ ఉంది. ఇది మకాడమియా నట్ అండి. ఓకే, మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది మకాడమియా నట్టు. ఇది మనకు పావు కిలో వచ్చేసి 387 రూపీస్, అంటే 1550 రూపీస్ పర్ కేజీ. ఇది అంటే ఇది ఎందుకు మనం చూపిస్తున్నామంటే ఇన్ ద మార్కెట్. ఓకే, ఏదైతే ఈ నట్టు ఉందో ఈ విధంగా మనం పోస్తున్నాం. ఇది మకాడమియా నట్. మనకు పంట వచ్చేసి 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇంతకుముందు ఇది ఆస్ట్రేలియాలో పండుతుండే, అమెరికా, చైనా ఇటువంటి దేశాల్లో పండుతుండే. ఇప్పుడు మనకి ఇండియాలో పండుతుంది. మనం ఆల్రెడీ చెట్లు వేసినాం, 1 ఇయర్ అయింది. చాలా మంచి గ్రోత్ వచ్చింది. కస్టమర్కి ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫామ్ ల్యాండ్లో ఒక ఆదాయం వచ్చే, ఖచ్చితమైన ఆదాయం వచ్చే, అంటే మీరేమంటున్నామంటే రాకపోతే మేము తీసుకుంటాం కంపెనీ, మీ ల్యాండ్ అంతా మేము తీసుకొని మనం డబ్బులు ఇస్తాం. ఎందుకు ఇంత మాట అంటున్నాము అంటే ఇది 1550 రూపాయలు ఒక చెట్టు. ఒక చెట్టుకు 150 కేజీలు వస్తుంది. 150. ఎస్, కంపల్సరీ. మనం ఇప్పటివరకు నేను చూస్తున్న చాలామంది వీడియోల్లో కూడా 150 వస్తుందా రాదా ఇటువంటివి ఉంటాయి. నేనేమంటున్నా మీకు చూపిస్తా, అడిషనల్ వీడియోస్ కూడా మీకు అటాచ్మెంట్ చేస్తా. ఒక చెట్టు మినిమం ఒక 20 కేజీల షెల్. దీనిలో ఒక నట్టు ఉంటుంది. ఈ నట్టు ఏదైతే ఉందో ఇది మీరు నమ్మినా నమ్మకున్నా కోతులు కూడా తినవు. ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ విధంగా కటింగ్ పీస్ కూడా ఎందుకు వచ్చింది అని అంటే ఇది మనం కొనుక్కొని వచ్చినాం కాబట్టి ఇది ఫ్రైడ్ పీస్. అంటే దీన్ని ఈ విధంగా తింటారు. ఈ విధంగా తింటారు అంటే ఇది హెచ్డిఎల్ ప్లస్ అవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే హార్ట్ అటాక్ రాదు ఇది తినడం వల్ల. కాబట్టి ఇందులో ఉన్నటువంటి నట్టు మార్కెట్లో 4000 రూపాయలు కేజీ. మనం పైన షెల్, ఇది మనం ఏదో చెప్పడం కాదు, ఇప్పుడు నేను ఏదో చెప్పినా అని అనుకునడం కాదు. 1550 రూపీస్. ఓకే, ఏదైతే కేజీ 1550 రూపాయలు ఉందో 20 కేజీల పంట 150 కేజీలు వస్తుంది సార్ ఒక చెట్టు తక్కువలో. అయినా మనం 20 కేజీలే వేసుకుందాం. ఇంటూ 1500, అది ఏది అవుట్లెట్ రేట్. మనం బై 30% రేట్ వేసుకున్న 500 రూపాయలు ఒక కేజీ. అంటే ఒక చెట్టుకు గ్యారంటీ ఇన్కమ్ 10,000 రూపాయలు. మన దగ్గర 6 లక్షల రూపాయలకు 30 చెట్లు వచ్చి 528 గజాల స్థలం మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాము. అందరికీ మళ్ళీ రోడ్లు కూడా ఉంటాయి, ప్రతి ప్లాటుకు రోడ్లు ఉంటాయి. ఇది ఎందుకు ఎక్కడ వస్తుంది అంటే ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే వస్తుంది. మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్. ఇది ఏంటి అని అంటే 1 ఎకరా ఎవరైనా హైదరాబాద్లో మనం అందరం ప్లాట్ కొంటున్నాం, లేదా ఇండ్ల పక్కన ప్లాట్ కావాలంటే ఇలా 1 కోటి రూపాయలు కావాలి. కానీ అదే మన తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా 40 లక్షలు 50 లక్షలు పెట్టండి 1 ఎకరా భూమి రాదు. మనం ఎందుకు పెట్టుబడి పెడతాము అంటే భూమి అనేది ఎప్పటికైనా గ్రోత్ వస్తుంది. మనం కాకుండా మన తరాలకైనా ఒక గ్రోత్, అంటే ఒక మంచి ఆదాయం అనేది వస్తుంది. 20 సంవత్సరాల మీద ఉన్న 50,000 ఎకరా ఈరోజు తక్కువలో 50 లక్షలే. ఈ రోజున్న ఎకరా భూమి 30 సంవత్సరాల తర్వాత 50 లక్షలు పెట్టుకుంటే ఖచ్చితంగా 5 కోట్లు అవుతుంది. అది అవుననుకున్నా, నేను చెప్పినా, మీరు చెప్పినా ఇది నిజం. నేనేమంటున్నా, ఆ ఎకరా ఏందో మా ద్వారా తీసుకోండి. తీసుకుంటే ఇప్పుడు మీరు ఎకరా భూమి బయట తీసుకోవడం వల్ల మీరు చుట్టుముట్టు కంపౌండ్ వేసుకోవాలి, దానికి దారి చూపించాలి, దాని పోయి చూసుకోవాలి. ఇక్కడ మన దగ్గర చుట్టుముట్టు ఫెన్సింగ్ అయి ఉంటుంది. మీ ఎకర భూమికి సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు 24 అవర్స్. ప్లస్ 1 ఎకరకి 240 చెట్లు వస్తున్నాయి.
మీకు ఇంత ముందు చెప్పిన ఒక చెట్టుకు 10,000 వచ్చినా 24 లక్షలు పర్ ఇయర్ పంట. అంటే సగం పంట వచ్చేసి 50-50. నేను ఉట్టిగా ఏం చేయట్లేదండి. నాకు కూడా ఒక కంపెనీకి జీవితకాలం ఆదాయం రావాలి కాబట్టి 50-50 అంటే 12 lakhs మీకు, 12 lakhs నాకు. ఒక 48 lakhs మన దగ్గర ఒక ఎకరా పొలం, దానిలో 240 చెట్లు పెడుతున్నాం. ఒక చెట్టు ఖరీదు, మనం పెట్టేటువంటి చెట్టు ఖరీదు 2,500 నుంచి 3,000 రూపాయలు. సంవత్సరపు ఏజ్ ఉన్నటువంటి చెట్టు తీసుకొస్తున్నాం. ఓకే, కాబట్టి మనం ఎప్పుడైతే అయిందా అదే 10 లక్షల రూపాయలు మనకు ఉంది. ఒక బోర్ వేసుకోవాలి, ఒక డిప్ ఇరిగేషన్ ఉండి, మనం డిప్ సిస్టమ్ పెట్టుకొని 24 hours సెక్యూరిటీ పెట్టి 5 సంవత్సరాల పాటు సంరక్షణ మొత్తం కూడా కంపెనీయే. ప్లస్ అవును సార్ బాగుంది, 6వ సంవత్సరం 12 లక్షలు వస్తే మళ్ళీ తర్వాత ఏంటి? ఇది అడవి జాతి చెట్టు. అంటే ఒక చెట్టు ఏదైతే మన మకాడమియా చెట్టు 60 నుంచి 90 సంవత్సరాలు బతుకుతుంది. అయినా మనం తక్కువలో గ్యారెంటీ ఏం చెప్తున్నామంటే 30 years ఇస్తున్నాము. సార్ రాకపోతే ఏంటి? సార్ మీరు మా దగ్గరికి రండి, 5వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల పాటు మీకు ఎంత ఇన్కమ్ కావాలనో నేను ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తా, కానీ ఆ భూమి నాకే అమ్ముతా అని మీరు గ్యారెంటీ ఇస్తే. ఎవరమైనా గుర్తుంచుకోండి సార్, కానంత వరకు ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నాము అని అనుకోండి, ఊకే బునాదులు చూసి ఇది డూప్లెక్స్ హౌస్ ఉందంటే మీరు నమ్మరు, నేను నమ్మరు. ఎవరైనా చెట్టు ఒక అదృష్టం ఏంటంటే మన ఇండియాలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ఏ చెట్టు తెచ్చినా, మీరు కావాల్సి హైదరాబాద్లో ఒక పార్క్ కూడా పెట్టారు, అందులో కొన్ని lakhs ఆఫ్ చెట్లు ఉన్నాయి. అంటే ఎందుకు చెప్తున్నామో మనం ఇది అంటే, ఏ చెట్టు పెట్టినా మన ఇండియాలో కంపల్సరీగా పూత వస్తుంది. 5 ఏళ్ళు అయిన తర్వాత పూత వచ్చిన ప్రతి చెట్టు కాపు కాస్తుంది. ఆ కాయకు మార్కెట్లో రేట్ ఉంది కాబట్టి మనకు రూపాయలు వస్తాయి. అంతేగాని మనం ఏదో చెప్పి చేసే అవసరం లేదు సార్. మనం చాలా తక్కువ 6 లక్షల పెట్టుబడి ఉంది, 12 లక్షలకు పావు ఎకరా ఉంది, 24 లక్షలకు హాఫ్ ఎకరా ఉంది. ఇది జీవితకాలపు ఆదాయం. 5వ సంవత్సరం తర్వాత మీ డబ్బులకు 10% వేసి కంపెనీ తీసుకుంటుంది, అట్లా అగ్రిమెంట్ రాసిస్తాం. మీరు అమ్మరు, చెట్టుకు పూత వస్తే ఎందుకు అమ్ముతారు చెప్పండి? అంటే ఎందుకు? అది నమ్మకం. మనం ఆల్రెడీ చెట్టు వేసినాం, సైట్ విజిట్ చూపిస్తాం, మీరు చూసుకోండి. ఇందులోకి వస్తే ఇది మకాడమియా నట్ అంటారు సార్. దీన్ని ఈ విధంగా మనకు ఒక కీ కూడా, వాళ్ళు 1 kg పైన తీసుకునే ప్రతి కస్టమర్ కూడా ఏదైతే, ఎందుకు మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం అంటే వీళ్ళ దగ్గర దొరుకుతుంది. దీన్ని మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆజ్ఫన్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ఇది ఈ విధంగా తీస్తున్నాం సార్. ఇది ఇంత గట్టిగా ఉంటుందండి. ఇది నట్టు సార్, ఇది ఫ్రైడ్ నట్, ఇది బటర్ ఫ్లేవర్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, తినొచ్చు. చూడండి, అంటే చిన్నప్పుడు మనం పాలకోవా తింటే ఏ విధంగా టేస్ట్ ఉందో ఆ విధంగా ఉంది. మీ వాళ్ళు ఎవరైనా లండన్, యూకే, దుబాయ్, ఎక్కడి ప్రదేశంలో అయినా, జర్మనీ, చైనా, ఇటువంటి ప్రదేశాల్లో మీ వాళ్ళు మీ పిల్లలు ఉన్నా ఒక్కసారి మకాడమియా నట్టు కేజీ ఎంత ఉందో ఒక ఫోటో తెప్పించుకోండి. అప్పుడు మీకు నిజము విషయం తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మకాడమియా అందరూ తినండి, దీనివల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కంపల్సరీగా నేను మీకు సైట్ విజిట్ చూపించి, చెట్టు ఎలాగుంటుందో చూపించి, మీకు నచ్చితేనే అప్పుడు మనం పెట్టుబడి పెడతాం. థ్యాంక్ యూ సో మచ్.